హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పర్ఫెక్ట్ దాల్ మఖని ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, చూపిస్తున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. చూడండి, చూపిస్తున్నాను. ఇందులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే పుల్కా బాగుంటుందండి, కానీ నేను కుల్చా చేశాను. కుల్చా కూడా చాలా బాగుందండి. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి, వేళ్ళు నాకేస్తారనమాట, అంత ఇష్టంగా తింటారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకెందుకండి ఆలస్యం, చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు. ముందుగా ఇక్కడ నేను కొన్ని అలసందలు, కొన్ని పెసలు ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. మామూలుగా అయితే ఒక 4-5 గంటలన్నా నానాలి. నేను ఎప్పుడు నానబెట్టకుండానే చేసేస్తానన్నమాట. ఎప్పుడు పెసలు మాత్రమే వేస్తాను. ఇందులో రాజ్మా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే వేయలేదండి. నేను శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇందులో ఏమీ వేయలేదండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తానండి. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, కొద్దిగా కసూరి మేతిని కూడా కొద్దిగా తీసుకున్నానండి. 2 టమాటోలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా గరం మసాలా తీసుకున్నాను. ఇది జీలకర్ర పౌడర్ అండి. కొద్దిగా కారం, పసుపు, ధనియాల పొడి తీసుకున్నానండి. ఇక్కడ 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అండి, అర్ధ నిమ్మ చెక్క, కొంచెం పాల మీద మీగడండి, కొద్దిగా బటరు, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కొత్తిమీర అండి. ఇప్పుడు మరొకసారి అలా చూపిస్తానండి, చూడండి. చూడండి, నెమ్మదిగా చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుంటున్నానండి. అందులో కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను. బటర్ కొంచెం కరగాలండి. బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో నేను కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేశానండి. ఇప్పుడు బటర్ కరిగిపోయింది. ముందుగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం వేసేసుకున్నానండి. ఇది కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా మెల్లగా వేయించుకోవాలండి, మాడకూడదు. నేను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. ఆనియన్స్ వేగిపోయాయి. పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నానండి. అవి కూడా కొద్దిగా వేయించుకుంటున్నాను. ఏవి మాడకూడదండి, మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఒక 1/4 టీ స్పూను, ఎక్కువ వేయకూడదు. అసలు ఇందులో పసుపు వేయరండి, కానీ నేను వేసుకుంటాను, నాకు అలవాటు, అందుకే వేశాను. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి.
కానీ నేను వేయలేదు, మర్చిపోయాను. కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇది 2 టీ స్పూన్లు కారం వేసానండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1½ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. అన్నీ మాడిపోకుండా నెమ్మదిగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా వేసి కలిపేసుకుంటున్నానండి. చూడండి, నెమ్మదిగా వేయించుకోవాలి. ఇందులో నుండి ఆయిల్ బయటికి రావాలన్నమాట. ఒక పక్క పప్పు ఉడుకుతుందండి కుక్కర్లో. చూడండి, ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటున్నానండి. ఇందులో పాలు ఏం వేయరు, కానీ నేనైతే వేస్తానండి, కొద్దిగా వేసుకుంటాను. చూడండి, పాలు కూడా వేసేసాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. నెమ్మదిగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయిందండి. అక్కడక్కడ అలసందలు మాత్రం కనిపిస్తున్నాయి. పెసలు అయితే ఉడికిపోయాయి. కొద్దిగా గరిటెతో అలా అలా కలిపేసుకోవాలండి. పప్పుని మెత్తగా చేసుకోవాలి. ఇది జిగటగా రావాలండి ఉడికిన తర్వాత. ఇప్పుడు బాగా మసిలిన వేడి నీళ్ళు వేసేసుకుందామండి. చూడండి, జిగటగా ఉంది. జిగటగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒకటి ఒకటి అంటుకోకుండా ఉండేట్టు ఉండకూడదన్నమాట. జిగట వస్తేనే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నాను, టేస్ట్కి తగ్గ సాల్ట్. ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు అది తీసి నేను ఇందులోకి కలిపేసుకున్నానండి. అది చూపించలేదు. చూడండి, నేను పసుపు వేసాను కాబట్టి కొంచెం లైట్ ఎల్లోగా వచ్చింది. పసుపు వేయకపోతే కొంచెం రెడ్గా వస్తుంది. ఇప్పుడు కసూరి మేతి కూడా వేసేసుకున్నానండి. తర్వాత గరం మసాలా వేసుకున్నానండి. ఇప్పుడు గరం మసాలా వేసేసుకుంటున్నాను. ఇది కూడా వేసి కలిపేసుకుంటున్నాను అన్నమాట. మొత్తం బాగా కలుపుకోవాలండి, అంతా కలిసిపోయేలాగా. ఇప్పుడు కొద్దిగా క్రీమ్ వేసుకుందామండి. ఇది ఇంట్లో చేసిన, అదే పాల మీద తీసిన మీగడండి. నేను బయట నుండి అయితే తేలేదు, ఇంట్లోదే. ఇది కూడా మొత్తం కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇది కూడా బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు అర్ధ నిమ్మరసం వేసేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా కలిపేసుకోవాలండి.
తర్వాత లాస్ట్ బటర్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా కలిపేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అలా కప్పులో వేసుకొని అయినా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. చూడండి అయిపోయిందండి. పైన క్రీమ్ వేసుకున్నాను కొద్దిగా. చూడండి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక్కసారి. జొన్న రొట్టె, చపాతీ, రోటీ, కుల్చా ఎందులోకైనా బాగుంటుందండి. రైస్లో కూడా బాగానే ఉంటుంది. నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.